ఒకరి నీడలో ఎదగాలని ఎప్పుడూ అనుకోకండి. కష్టమైనా సరే సొంతంగా ఎదగటం అలవాటు చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం. మనం ఎదగలమా? మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం. వర్షాలు పడటం లేదని ఊళ్ళో వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళారు, కానీ ఒక్కరు మాత్రం గొడుగు తీసుకొని వెళ్ళారు. విశ్వాసం అంటే అదే. మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలను వాళ్ళ లోపల దాచుకొని ఉంటారు. ఒకరి చేతిలో నువ్వు మోసపోయావు అంటే అది ఇతరుల తప్పు కాదు, నీ యొక్క అసమర్థత. మోసాలను తిప్పికొట్టే తెలివిని పెంచుకో. ఏది నిజమో ఏది మోసమో తెలుసుకునే అవగాహన శక్తిని పెంచుకో. మినుగురు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగుని కూడా లోకానికి పంచాలని చూస్తుంది. మనలో ఉన్న కొంత విజ్ఞానమైనా సరే ఇతరులకు పంచినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకి అమాంతం కాయలు కాయవు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణాల్లోనే పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, మనిషికి సహనం కావాలి. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసుని నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలం. మీ ఆలోచనల పట్ల విశ్వాసంతో ఉండండి. లేచి బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్లను తెంచుకో. పడ్డ చోటు నుండే పరుగులు మొదలుపెట్టు. పర్వతం ఎత్తును చూసి భయపడితే శాశ్వతంగా కిందే ఉండిపోతావు. అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రాన్ని చేరుకుంటావు. అర్థమైందనుకుంటా.